ప్రతి ఒక్కరికి అవకాశం ఇచ్చింది ఈ 4% రిజర్వేషన్. అదే రకంగా వర్గీకరణ 35 సంవత్సరాల పోరాటం. వర్గీకరణ అంటే దళితులలో వ్యతిరేకం కాదు, కులాల పంచాయతీ కాదు. వర్గీకరణ అంటే సామాజిక న్యాయం. సామాజిక న్యాయం అంటే అత్యంత వెనుకబడి ఉన్న కులాలను ఆదరించాలి, గౌరవించాలి, వారి హక్కుని పరిరక్షించాలనే ఉద్దేశంతో ఆనాడు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు వెనువెంటనే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు స్పందించి ఓ కమిటీని వేయడము, ఓ కమిషన్ నియమించడము. కమిషన్ రిపోర్ట్ 90 రోజుల రిపోర్ట్ ఇస్తే కేవలం నెల లోపట చట్టాన్ని చేయడము. ఏప్రిల్ 14 నాడు బాబాసాహెబ్ పుట్టిన దినము. ఆనాడు వర్గీకరణకు సంబంధించి రూల్స్ ఫ్రేమ్ చేయడము. ఇది ఒక చరిత్ర. కులగణనే కానీ వర్గీకరణనే కానీ మళ్ళీ తిరిగి ఈరోజు ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కేజీ టు పీజీ ఉచిత విద్య, ఆనాడు ఆరోగ్యశ్రీ, ప్రతి పేదవాని ఆరోగ్యాన్ని కాపాడే బాధ్యత ప్రభుత్వం తీసుకున్నది. ఈనాడు మళ్ళీ 5 లక్షలు కాదు 10 లక్షల వరకు ఆరోగ్యశ్రీలో కేటాయింపులు పెంచింది. అదే రకంగా ఇందిరమ్మ ఇండ్లు, మళ్ళీ ఇప్పుడు ప్రతి నియోజకవర్గానికి ఇందిరమ్మ ఇండ్లు. తెలంగాణ రాష్ట్రం వస్తే మన తలరాతలు మారుతాయి అనుకున్నాం. కానీ ఒక ధరణి వచ్చి ఉన్నవాని లేని వాని ప్రోబిబిటరీ లిస్టులో ఇక్కడ దరఖాస్తు పెట్టుకోకుండా, ఒక అప్పలెంట్ అథారిటీ లేకుండా 5 సంవత్సరాలు నరకయాతన చూస్తే మళ్ళీ ఇలా భూభారతిని తీసుకొచ్చి ప్రతి ఒక్క పేదవానికి ఆ హక్కు, భూ హక్కును కల్పించాలనే ఉద్దేశంతో ఆనాడు ఇందిరమ్మ ఏ రకంగా అయితే లేదా భూ పంపకం చేసిందో, భూ రక్షణ చేసిందో అదే పద్ధతిలో మళ్ళీ ఈనాడు భూభారతిని తీసుకొచ్చి ప్రతి గ్రామంలో ఈ భూ సమస్యలు పరిష్కరించాలని చెప్పి ఓ సదుద్దేశంతో కొత్త చట్టాన్ని తీసుకురావడం జరిగింది. ఈ రకంగా అనేక అంశాలు. ఇలా సన్న బియ్యం ఎంతమంది ఆలోచన చేసినామో, ఎంతమంది ఆలోచన చేసాం. ప్రతి కుటుంబానికి ఈరోజు సన్నాలు ఇస్తున్నాం, సన్న బియ్యం ఇస్తున్నాం. అది ఒక గొప్ప ఆలోచన. యావత్తు భారతదేశంలో ఎక్కడ కూడా ఈ ఆలోచన రాలేదు, ఎక్కడ కూడా ఆచరణలో నోచుకోలేదు. కానీ తెలంగాణ రాష్ట్రంలో సన్న బియ్యం రాజిస్తున్నాం నేను. అదే రకంగా ఉచిత బస్ ప్రయాణం మహిళలకు, 500 సబ్సిడీ సిలిండరు, 200 యూనిట్ల కరెంటు ఉచితము, అనేక పథకాలు తీసుకొస్తున్నాము. మాటిచ్చి మాట నిలబెట్టుకుంటున్నాము. మనం ఒక్కసారి ఆలోచన చేయాలి. ఈరోజు తెలంగాణ యువత ఆలోచన చేయాలి. యువతకు సంబంధించి ఇంకో పథకము 50,000 నుంచి 4 లక్షల వరకు ఆ చదువుకున్న విద్యార్థికి నిరుద్యోగి ఆర్థిక సహాయం ద్వారా కాపాడాలనే ఉద్దేశంతో ఓ మాత్తర పథకాన్ని మళ్ళీ తీసుకొచ్చినాం. ఈరోజు ముఖ్యమంత్రి గారితో ఒక విన్నపం. మా మెదక్ జిల్లా ప్రత్యేకంగా జైరాబాద్ ప్రాంతానికి సంబంధించి చెరుకు రైతులు, తెలంగాణ ప్రాంతంలో అత్యంత చెరుకు పంట విస్తరణ ఉన్నది అంటే జైరాబాద్లోనే. దురదృష్టం ఏంటంటే ఇక్కడ ఫ్యాక్టరీ మూతబడ్డది. మాకు కోఆపరేటివ్ సెక్టర్లో ఒక షుగర్ ఫ్యాక్టరీని మీ ఆశీస్సులు ఉంటే ఖచ్చితంగా మనము జైరాబాద్ చెరుకు రైతులను కాపాడుకున్న వాళ్ళం అవుతామనే విషయాన్ని మీకు సౌనయంగా తెలియజేస్తున్నాను. అదే రకంగా జైరాబాద్ మున్సిపాలిటీకే కానీ మా జిల్లాలో ఉన్న మున్సిపాలిటీలే కానీ చాలా వెనుకబడి ఉంది జైరాబాద్ మున్సిపాలిటీ. దీనికి కనీసం ఒక 50 కోట్ల రూపాయలు మీరు మంజూరు చేయవలసిందిగా మీకు విజ్ఞప్తి చేస్తున్నాను. ఇకపోతే మాకు 2 అత్యంత పెద్ద రహదారులు, అందులో నిమ్స్ వచ్చింది. సుమారు రాష్ట్ర ప్రభుత్వ పెట్టుబడులు సుమారు 28,000 కోట్ల రూపాయలు, 12,000 ఎకరాలు. రేపు పొద్దున కనీసం 1,50,000 నుంచి 2 లక్షల ఉద్యోగాలు.
ఆ ఉద్యోగ కల్పన ఉన్నది. కానీ మా ఈ రహదారుల్లో రక్షణ లేదు. ఈ రహదారే కానీ నాందేడ్ రహదారే కానీ దానికి అండర్ పాసులు కావాలి. మీరు కేంద్ర ప్రభుత్వానికి రికమెండ్ చేయవలసిందిగా నేను గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాను. అదే రకంగా మా కొత్త మండలాలు ఏర్పడ్డాయి, కొత్త డివిజన్లు ఏర్పడ్డాయి. కానీ ఎక్కడా కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు. దానికి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా మీరు మంజూరు చేస్తారని చెప్పి ఆశిస్తూ ప్రధానంగా మాకున్నది సింగూరు డ్యాం, సింగూరు జలాశయం. ఆ సింగూరు జలాశయాన్ని ఓ టూరిజం స్పాట్గా, టూరిజం కేంద్రంగా, పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దితే రేపొద్దున పరోక్షంగా ప్రత్యక్షంగా కనీసము 400-500 మంది పేద కుటుంబాలు మనం ఉపాధి కల్పించిన వాళ్ళం అవుతాము. రేపు టూరిజం పెరుగుతుంది. కనుక దానిపైన కూడా మీరు ఒకటి దృష్టి సారించవలసిందిగా మీతో విజ్ఞప్తి చేస్తూ ఈరోజు జైరాబాద్ మీద ప్రత్యేకంగా ఓ దృష్టి. మాకు 2 రహదారులు కావాలి, జాతీయ రహదారులు. ఒకటి నారాయణఖేడ్ లాతూరు, రెండోది మెదకు బీదరు. ఇవి 2 కూడా పెండింగ్లో ఉన్నాయి. దానిపైన కూడా మీరు దృష్టి సారించి మా ప్రాంతాన్ని, ఇందిరమ్మ ప్రాంతాన్ని, జోడో యాత్ర చేసిన రాహుల్ గాంధీ గారి ప్రాంతాన్ని మీ యొక్క చల్లని చూపుతోటి మా ప్రజలు, మా రైతులు, మా యువకులు కూడా రేపొద్దున సరైన దారిలో ముందుకు పోతారు. ఈ ప్రాంతం రేపొద్దున ఇంకో 5 ఏళ్లలో 10 ఏళ్లలో హైదరాబాద్ తర్వాత తెలంగాణ ప్రాంతం ఏదైనా అభివృద్ధి చెందుతున్నది అంటే ఈ ప్రాంతము జైరాబాదు, సదాశివపేట్, నారాయణఖేడ్ ప్రాంతం అనే విషయాన్ని సవినయంగా తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటాను. ధన్యవాదాలు సార్. మొన్న పవిత్ర పుష్కరాల దేవాలయ ఓంకారాలు నిన్న